ఇప్పుడు ఈ రోడ్లు అవి 4-5 ఏళ్ళు అవుతున్నది, పెద్ద గుంతలు అవుతున్నాయి, గుంతలు పడ్డాయి. ఈ స్కూల్ ముంగట ఎంతో మంది పడితే నేను చేతితో చూసి వాళ్ళకందరికీ ఒక ఆడపిల్లకి అయితే నీళ్ళు దాపిన పడితే. ఇప్పుడు ఏమైందంటే అప్పుడు రామదాస్ సార్ ఏమన్నాడు, నాకు గెలిపించండి, మీ రోడ్లు మంచిగా చేస్తా, మీకు అన్ని మంచి పనులు చేపిస్తా అని చెప్పిండు. ఒక్కసారి వస్తే ఏమన్నా మేము అడిగినాం, ఏం సార్ మా రోడ్ ప్రొసీజర్ ఎట్లుందంటే, సరే మీకు చేపిస్తా అని చెప్పిండు. ఇప్పటిదాకా కూడా ఆ సార్ రాలేడు. ఇక పెద్ద లెవెల్ మనిషి చేస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఆ సార్ గురించి చెప్తున్నాం. ఇక్కడికి వస్తే తెలుస్తుంది. ఆంధ్ర కాజేశ్వరం రైకోడ్ మండల్ విలేజ్ సిరూర్ అల్లాదూర్ నుండి మెటల్కుంట వరకు రోడ్డు చాలా ఖరాబ్ ఉంది. సంవత్సరాల కొద్దిగా ఇదే గుంతలుగా. ఇది ఒక రోడ్డు కాదు, ఇది ఒక పొలం నమూనా. ఈరోజు నాటడానికి మేము సిరూర్ విలేజ్ నుంచి సిద్ధంగా ఉన్నాం. ఎండాకాలం వస్తే దుమ్ము ధూళి, వానాకాలం వస్తే ఈ బాధ. ఒకటే కాదు, మైబత్పూర్, కుష్నూర్, రైకోడ్ చౌరస్తా, సిరూర్ లాంటి రైపల్లి దగ్గర కూడా చాలా గుంతలు. పబ్లిక్ చూస్తుంటే కొన్ని యాక్సిడెంట్లు అయినాయి ఇక్కడ. ఇదే మన ట్రాన్స్ఫారం దగ్గర ఒక వ్యక్తి పడి చనిపోయారు హాస్పిటల్ చికిత్స పొందడానికి. ఎందుకంటే దయచేసి గత ప్రభుత్వం మీద కాదు మీరు అనేది, గత ప్రభుత్వం చేయలేదని మీకు గెలిపించారు కాబట్టి మీరు స్పష్టంగా దీన్ని దృష్టించి మా రోడ్డు చేయాలని కోరుచున్నాం. మంత్రివారులు పబ్లిక్ వస్తుంటే ఒకరికి కాదు చాలా మందికి పబ్లిక్ గుంతలు పడడం, లారెంట్ వస్తుంటే దుమ్ము ఆగిపోవడం, దానివల్ల మన విలేజ్లకు దుమ్ము వస్తుంది. ఎండాకాలం బాధనుంది, చలికాలం బాధనుంది, ప్రతి వానాకాలం గుంతలు చాలా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి మంత్రి దామోదర్ గారికి ఆయన కాన్సెన్ కాబట్టి దయచేసి ఈ తొందరగా చేయాలని కోరుచున్నాం. सिरूर विलेज रायकोड मंडल, ये गांव में रोड अल्लादूर से लेके गंगवार तक पूरी ख़राब है रोड. पूरे बड़े गाड़ियाँ चलना बोलते तो जहराबाद के गाड़ियाँ, बिदर के गाड़ियाँ, टोटली गाड़ियाँ चलते थे. कारोबार भी होते थे, वैसे दुकान वाले के, होटल वाले के, पूरे गाड़ियाँ चलना बंद हो गया. अभी ये रोड बहुत दिन हो गया खोद के डाल के, बनाते बोल रहे बना रहे नहीं. अब कौन है दामोदर साहब, आप लोग हैं बड़े लोग, ज़रा क्या है क्या नहीं ये रोड के बारे में देखो, ज़रा देख के काम करो. फैमिली मेंबर्स बहुत जने गिर जा रहे बाइकों पे. रोडा सही नहीं है, कंकर है. बाइक पे फैमिली वाले जाना बोले तो 2-3 जने मैं उठाया मेरे हाथ से, मैं गाड़ी चला तो मेरे हाथ से मैं उठाया, बाइक पे से गिर गए तो आदमियों को बहुत जने को उठाया. ये बोले तो रोड ज़रा जल्दी काम करे तो अच्छा रहता. आप बड़े आदमी हैं इसलिए मैं रिक्वेस्ट कर रहा हूँ आपसे, ज़रा रोड का काम करा दो साहब. ఒట్టుపల్లి నుంచి రైకోడ్ మండలం దాకా ఘోరంలో రోడ్డు. ఇది 3 సంవత్సరాల సంది అట్లనే గుంతల్లో నడుచుడున్నది. పెద్ద ఘోరంలో రోడ్డు గురించి దీనికి పట్టించుకునే నాదుడే లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్తుంది పూజలు కొట్టడానికే పని చేస్తే ఒక్క పని లేదు ఇంతవరకు. ఊరు అట్లా అంటే రోడ్డు ఇట్లా పరిస్థితి ఘోరంలో గవర్నమెంట్లో, కాంగ్రెస్ గవర్నమెంట్లో. ఈ రోడ్డు హైవే రోడ్ ఉన్నది. దీనికి సర్పంచ్ సాబ్ అంటే సర్పంచ్ సాబ్ ఏం చేస్తాడు, మినిస్టర్ లెవెల్లో పండి ఒక మినిస్టర్ చేయాలి. దానికి పట్టుకొని ఇచ్చుకునే నాదుడే లేదు ఇంతవరకు. 3 ఏళ్ళు అయిపోయి రోడ్డు చేసి, 3 ఏళ్ళ సంది తవ్వుడు కాడ ఈసుడు కానీ పడ్డోడు లేసుడు అదే నడిచింది. పడ్డోళ్ళందరూ ఫోన్ చేసి సర్పంచ్ సాబ్ ఏమాయా, దీనికి పట్టించుకునే నాదుడే ఎవరు లేడు. మా రోడ్ సమస్య ఈ విధంగా ఉందంటే, ఇది ముట్టల్కుంట టు గంగవార్ వరకు, అల్లాదూర్ టు గంగవార్ వరకు ఇదే విధంగా ఉన్న రోడ్డు. కొన్ని రోజులు అవుతుంది తవ్వి కూడా ఇదే పరిస్థితి ఉన్నది. దీంట్లో మేము ఊరు సిరూర్ విలేజ్ మొత్తం కలిసి వరి నాటేస్తున్నాం. ఇది రోడ్డు కాదు, మా వరి పొలాలు అనుకొని మన బండ్లు కానీ ఇతర ఏదైనా ఇక్కడ మా రోడ్డుపై మా పొలాల్లోకి తిరగకూడదని మా సిరూర్ విలేజ్ వారి యొక్క విన్నపం. ఎక్కడనో కాదు, మంత్రి గారి నియోజకవర్గంలోనే ఉంది. ఎండాకాలంలో మా చుట్టుపక్కల పొలాలు ఉంటాయి, పొలాల్లో దుమ్ముతో ధూళి ఎక్కువైపోయి మొత్తం మా పంట పొలాలు, పత్తులు అన్నీ నాశనం అయిపోతాయి. అప్పుడు ఆ విధంగా ఉంటుంది, ఇప్పుడేమో ఈ విధంగా ఉన్నది. వరి నాట్లు వేసేటటువంటి వాటర్ ఆగుతున్నాయి గంగవార్ నుంచి ముట్టల్కుంట వరకు. ప్రతిరోజు నరకయాత్ర అనుభవించవలసి వస్తుంది బండ్లు, ఇతర వాహనదారులు, ప్రజలు. కొన్ని నరకయాత్ర అనుభవించాల్సి వస్తుంది. కొన్ని బండ్లు చాలా విపరీతంగా వస్తున్నాయి. ఇంతకుముందు ఒక 5-6 సంవత్సరాల నుంచి తొవ్వి నుంచి ఇదే విధంగా ఉన్నది. బండ్లు రాకపోకడాలు తక్కువైపోయినాయి, బిజినెస్ తక్కువైపోయినాయి రోడ్డు సమస్య ఉన్నందువలన. అల్లాదూర్ మండలం, నేను రెగ్యులర్గా ఈ రోడ్ నుంచే తిరుగుతుంటా. ఇక్కడ మా చేన్లు ఉంటాయి. రోజు వర్షాకాలం వస్తే మస్తు ఇబ్బంది అవుతుంటుంది మాకు. చాలా బండ్లు, లారీలు కూడా రోడ్డు మీద ఆగిపోతాయి. ఇరుకాడి లోడ్ బండ్లు చాలా తిప్పలు అవుతుంది. దగ్గర ఈ
నాకు నేను మోడల్ స్కూల్లో అయినా 7-8 ఏళ్ళ నుంచి కూడా ఇట్లా ఉంది తోవ. ఏ పరిస్థితి ఉంది, ఓళ్ళు పట్టించుకునేటోళ్ళు లేరు, ఓళ్ళు తీసుకునేది. వర్షాకాలం ఉంటే ఇక గుంతలు ఎత్తలు, మళ్ళీ బండ్లు లారీలు లోడి జిరా నుంచి వచ్చే లారీలు కూడా నడితే తోవలు ఆగిపోతుంది. అట్లనే మొత్తం వాటర్ వస్తుంటాయి, పడుతుంటాం. గుంతలు చాలా గుంతలు ఉన్నాయి, గుంతలలో ఆడిపోతాం. ఎన్ని కిలోమీటర్లు ఉంది ఇట్లా సిరూరు ఇప్పుడు సిరూరు కాడ వస్తురా అంటారు కానీ కొద్దిగా మొరం పోసి కానీ సిరూరు దాకున్నది, గుజరాత్ దాకుంటుంది. గంగవారి చేరస్తా నుంచి ఒకటే రోడ్డు కదా, మొత్తం అంతే ఉంటుంది. ఎక్కువ ఏం తిరిగి నార్మల్గా తిరిగితే మస్తు రోడ్లు దీని రోడ్డు పోయలేరు, మస్తు రోడ్లు రోడ్డు పోసి ఉన్నప్పుడు పోసారు. 10 ఏళ్ళు కావచ్చు రోడ్డు పోసి. జిరాద్ నుంచి వచ్చే లోడ్ బండ్లు తిరుగుతుంటాయి. మధ్య వర్షాకాలం ఆగిపోతుంటాయి, ఇంకా ఉష్కలారులు ఎక్కువ అవుతుంటాయి లోడ్ బండ్లు. జరిగినాయి. నేను మా డాడీ అనిపోయింది ఈ రోడ్ మీద 5 years కింద ఇదే బైక్ మీద నుంచి కణల కాడ పడి అనిపోయింది మా డాడీ. ఈ రోడ్లో మస్తు మంది అనిపోయారు కూడా ఇలా పడి. వర్షాకాలం ఎక్కువ మస్తు తిప్పలు అవుతుంటాయి వర్షాకాలం. కాంతికిరణ్ ఉన్నప్పుడు మా లోకల్ లీడర్ అని అనుకున్నాము. ఈయన దామోదర్ సార్ వస్తాడని ఈయనకు నమ్మినాము. ఈయన నమ్మి ఈయనకు మొత్తం మా పిల్లల కాడికి వెళ్ళి చెప్పుకుంటూ ఓట్లు వేసినాము. ఈయనగిన వర్తించలేడు. మాకు ఎవడు ఎమ్మెల్యే ఎవడు లేనట్లు మాకు సంబంధం అది. ఇప్పుడు ఈ రోడ్ గురించి అంటే ఎన్నిసార్లు పడుతున్నాం చేస్తున్నాము, మస్తు మంది చచ్చిపోతున్నారు. కానీ ఎవ్వరు పట్టించుకునే నా లీడర్ లేడు ఇప్పుడైతే ప్రస్తుతానికి. అల్లదురు మండల్లో మాత అసలు ఈ రోడ్డును పట్టించుకుంటే లేరు. ఈ నుంచి మేటలుకుంటుంటుంది సార్. ఇది రోడ్డు పెద్ద రోడ్డు, ఇది హైవే 60 kilometers వస్తుంది సార్. ఇది దీన్ని మరో 60 పెద్దగా చేస్తామని ఒప్పుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. తెలంగాణ ఉన్నప్పుడు ఆయన ఒప్పుకున్నాడు కేసీఆర్. అది కాలేదు వాళ్ళు మన కాంతికిరణ్ ఆయనతోటి కాలేదు సార్. ఇప్పుడు ఈయనతోటి దామోదర్ సార్కి ఓటేసి ఆయన పెద్ద తప్పు సార్ మాది. మొత్తం ఇక గిదే ఇక పడతాం చేస్తాం చచ్చిపోతారు అంతే ఉంటుంది. మేటల్కుంట దాకా అల్లదురు చౌరస్తా నుంచి మేటల్కుంట దాకా ఒకటే ఉంటుంది సార్. ఇది పడుడు చేసుకుని ఎక్కడన్నా చూడండి, ఎవరికన్నా అడుగుండి ఏమన్నా చేస్తారు. ఇప్పుడు చెప్పినాం సార్, ప్రతి ఎమ్మెల్యేకు ఎంపీకి అందరికి చెప్తున్నాం సార్. మేము లాస్ట్కి ఈయన దేవుని లెక్క ఈయన చేస్తాడని అనుకున్నాము. దామోదర్ సార్ ఆయనగానే చేయలేడు. ఎమ్మెల్యే సార్ మా సొంత ఊరు గిడ పక్కకే ఉంటుంది సార్. మా చేవెళ్ళ విలేజ్, ఈ పోతరగూడ విలేజ్ ఆయనది. ఆయన దేవుని లెక్క ఇట్లా కొలుసుకొని మొక్కినం ఇట్లా. దేనికోసం ఎమ్మెల్యే ఆయన చేద్దామని చేసుకున్నాం సార్. చేసుకున్నాక ఆయన మంచి చేస్తాడని ఆయన చేస్తే ఆయన ఇట్లా మొత్తం ఏం లేకుండా చేసిపోయాడు సార్. ఆయనే చేసినాక అయినా ఈయనకి దేవుని లెక్క ఇట్లా మొక్కినాం సార్ దామోదర్ సార్కు. ఆయనకి దండం పెడతాము సాలిగా చేసిన కాడికి. ఏమి ఇప్పుడు ఇప్పటి వరకు ఏం అభివృద్ధి అనేది పనే లేదు సార్. ఇలా ఏం అభివృద్ధి లేదు, ఏం లేదు. కాంతికిరణ్కు ఆయనకు తిక్కలేసి ఆయనకు ఓట్లు వేయలేం సార్. దామోదర్ చేస్తాడు ఆయన దేవుడు అని లెక్క ఆయనకు నమ్మినాం. ఆయనగిన ఇప్పుడు పోవాలంటే చాలా 6 kilometers చాలా ఇబ్బంది ఉన్నది. ఏ ఊరు మీద నిజాప్ల సార్. ఏమైంది రోడ్ పరిస్థితి ఏంది? ఏడాది సార్ తవ్వి పెట్టిపోయాడు, చేస్తామని చేయలేదు. ఏమి ఇబ్బంది ఉంది మీకు అంతా? రానికి పోనికి సార్ ఇక గుంతలు చూస్తారు కదా సార్. ఇక గుంతలు ఇప్పుడు రాత్రి ఏదైనా ఎమర్జెన్సీ కేసు చాలా ఇబ్బంది ఉంది. పట్టించుకుంటలేరా? ఎవరు పట్టించుకుంటే మంచిగా చేస్తారు, పట్టించుకోకనే కదా సార్. ఇది సార్ ఇంకేంటిది ఇదే పరిస్థితిగా పోనికి రాకొచ్చింది రానికి రాకొచ్చింది చేసుకొని తినేటోళ్ళం. ఆటోలు పోనికి రానికి చీకటి అయితే కూడా అట్లనే ఇబ్బంది ఉంది. తిప్పలు అవుతుంది ఆటోలకేం బండ్లకేమి. ఇప్పుడు పత్తులు మొయ్యాల బండ్ల మీదనే తీసుకోవడానికి కూడా రాకొచ్చింది. ఇప్పుడు వర్షాకాలం నైట్లో ఇట్లా ఎమర్జెన్సీ వెళ్దామంటే కూడా రోడ్ మంచిగా లేదు. పట్టించుకుంటలేరా? చెప్పిరా లీడర్లకు? చెప్పిరట్ట అన్నారంటే అప్పటిదాకా కూర్చోరు పెద్ద మనుషులు చెప్పినప్పుడు. ఎన్ని రోజుల నుంచి ఉందాం ఇట్లా? సంవత్సరం మీద అయిపోయాయి. ఇది తీసేసాయి మళ్ళా చేస్తలేరు. మీరు చెప్పలాగా